అంతర్జాతీయంగా ఉన్న బలహీన ట్రెండ్ కారణంగా దేశీయ బులియన్ మార్కెట్లో పుత్తడి ధర మరింత క్షీణించింది. బంగారం ధరలు 3 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. బంగారం ధర క్షీణించడం వరుసగా ఇది మూడో వారం. స్టాకిస్టులు, ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు పసిడి నష్టాలకు కారణమవుతోంది. దీంతో ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అతి విలువైన లోహాలపై రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడులు ఉపసంహరించుకుంటుండటంతో పుత్తడి ధరలపై ఒత్తిడి మరింత పెరిగింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర $1,132కు పడిపోయింది. ఒక దశలో 5 ఏళ్ల కనిష్ట స్థాయి $1,130లను తాకింది. ఔన్స్ వెండి ధర $14.57లకు పడిపోయింది. ప్రపంచ మార్కెట్లో ధరలు క్షీణించిన ప్రభావం దేశీయంగా బులియన్ మార్కెట్ పై పడింది. పసిడి ధరలు 4 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. దేశీయంగా బంగారు ఆభరణాల కొనుగోలుకు వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం కూడా కారణంగా చెబుతున్నారు. ముంబై బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర 26,000 లోపుకు దిగివచ్చింది. అంత క్రితం వారంతో పోల్చితే $250 తగ్గి 25,920 వద్ద ఉంది. అటు 99.5% స్వచ్ఛత గల బంగారం 25,770 వద్ద ఉంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర $250 తగ్గి 34,350కి చేరింది. ప్రాథమిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోలు ఆశించినంత మేర లేకపోవడం పసిడి ధరలపై ప్రతికూలత చూపుతోందని మార్కెట్ వర్గాలంటున్నాయి. పుత్తడికి డిమాండ్ తగ్గించే దిశగా ప్రభుత్వం గోల్డ్ బాండ్స్ ప్రవేశపెట్టాలని యోచించడం కూడా సెంటిమెంట్పై ప్రభావం చూపింది. బంగారం నుంచి పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లోకి మళ్లడం కూడా ధరలు తగ్గడానికి కారణమని బులియన్ ట్రేడర్లు చెబుతున్నారు.